హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మేము ప్యాకింగ్ ఎలా చేసాము, బిఫోర్ ట్రిప్ ఎలా ప్రిపేర్ అయ్యాము, ఏం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము మొత్తం వీడియో అప్లోడ్ చేశాను. లైక్ మా బేబీ కోసం ఏమేమి ప్యాక్ చేసుకున్నా అన్నీ. ఈ వీడియో నుంచి అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మొత్తం ప్యాక్ చేసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, మోడిఫికేషన్ జరుగుతుంది, రెనోవేషన్ చేస్తున్నారు. స్టేషన్ మొత్తం ఫుల్ రద్దీగా ఉంది. మొత్తం ఇంకా కూర్చోడానికి అంత సరిగా ప్లేస్ కూడా లేకుండే. ఇంకా మేము అందుకే ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే కొంచెం ఇంకా చైర్స్ అది వేసారని అక్కడే వెయిట్ చేసాము కొంతసేపు. సో ఎందుకంటే మేము బెటర్ ఉండని అనేసి 1 hour బిఫోర్ వచ్చాము స్టేషన్కి, మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కుపోతాము అనేసి. స్టేషన్ అయితే ఫుల్ రష్, చూడండి ఎంతమంది ఎలా ఉన్నారో. ఫుల్ రష్ ఉండే స్టేషన్ అయితే. ఇంకా ఫైనల్లీ మా ట్రైన్ అనౌన్స్మెంట్ అయింది, మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ జరిగిన మిరాకల్ అనొచ్చో లేదా మ్యాజిక్ అనాలో తెలీదు. మేము అయితే బుక్ చేసుకునింది స్లీపర్, కానీ మాకు తెలియకుండానే ఏసీ కోచ్ వచ్చేసింది మాకు. మాది S10లో రిజర్వేషన్ అయింది. S10 మొత్తం ఆ బోగి మొత్తం ఏసీనే ఉంది. సో S10 ఉన్న వాళ్ళందరికీ వచ్చేసింది ఏసీ. సో అలా మా బేబీ లక్ వల్ల మేము కూడా ఏసీలోనే ట్రావెల్ చేసాం ఈ ట్రిప్ అనుకోకుండా. అండ్ ఇది ఒక రకంగా మాకు అడ్వాంటేజ్ కూడా అయ్యింది. ఎలా అడ్వాంటేజ్ అయ్యిందో చెప్తాను. ఇక్కడ చూడండి, 11:30కి మా ట్రైన్ వచ్చింది. మా పాప చూడండి 11:30కి కూడా ఎంత ఫ్రెష్గా ఇంకా ఆడుకుంటూనే ఉంది. అందరికీ నిద్ర వచ్చినా తనకి మాత్రం నిద్ర రాదు. ఇంకా మొత్తం అంతా సెట్ చేసి బెడ్షీట్ వేసి కింద వేస్తే చూడండి ఎంత హాయిగా ఆడుకుంటుందో. తనకు ఇలా కింద వేస్తే ఆడుకోవడం చాలా ఇష్టం. తనకు పైన ఉండడం కన్నా కింద ఆడుకోవాలి అంటది. ఇంకా ఈ మధ్య అయితే బోర్ల పడడం నేర్చుకునింది కదా, కింద పండుకున్న కొంతసేపుకి బోర్ల పడిపోతుంది. బోర్ల పడి ఇంకా ఆడుకుంటూ ఉంటుంది. చూడండి తన హ్యాపీనెస్, ఏదో సాధించాను అన్న హ్యాపీనెస్ చూడండి. తనను చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. ఇవన్నీ క్యూట్ మూమెంట్స్ చాలా బాగుంటాయి పిల్లలతో. టైం చూస్తే మిడ్-నైట్ 12 అవుతుంది. అందరికి నిద్ర వస్తున్నా తనకు మాత్రం నిద్ర వస్తలేదు. ఇక్కడ మా మమ్మీ కార్తీక్ ఇంకా పండుకోవట్లేదు తన కోసము. మా మమ్మీ కూడా ఫోన్ చూసుకుంటూ కూర్చునింది కొంతసేపు. ఇంకా తను కూడా ఆడుకుంటూ ఉంది. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది, కానీ తను పండుకుంటేనే కదా నేను పండుకునేది అనేసి ఇంకా తను పండుకున్నాక ఇంకా మార్నింగే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాపే మాది. సో అందుకే లేచేసాము. ఇంక చూడండి, మొబైల్ చూస్తుంటే తను కూడా చూస్తుంది. లైక్ అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ చూసుకుందాము అనేసి యూట్యూబ్లో అయితే చూస్తున్నాం. ఇంకా స్టేషన్ వచ్చేసింది, దిగేసాము. ఇక్కడ ఇది డైరెక్ట్ భద్రాచలంలో అయితే దింపదు. భద్రాచలం రోడ్ అనే ఒక స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి మనము ఆటోలు, గవర్నమెంట్ బస్సెస్ అన్నీ ఉంటాయి, అలా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి మనము బయటికి వెళ్తే మనకు ఆటోస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. కొంచెం బయటికి రాగానే వాళ్ళే అడుగుతుంటారు భద్రాచలం అనేసి. ఇంకా మేము వెళ్ళాము. ఇక్కడ ఆటోస్ కూడా మాట్లాడుకోవచ్చు, బస్సెస్ కూడా ఉంటాయి. బస్సెస్ అయితే తెలంగాణ వాళ్ళకి ఫ్రీ, అండ్ ఇంకా వేరే స్టేట్ వాళ్ళకి అమౌంట్ తీసుకుంటారు. లైక్ పర్ పర్సన్ 80 రూపీస్ అంట. బస్ స్టాండ్లో దింపుతారు, మళ్ళీ అక్కడ నుంచి టెంపుల్ వరకు 20 రూపీస్. అదే మనం ఆటోకి వెళ్ళామంటే అక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్ వరకే 100 రూపీస్. సో మాకు ఆటో బెటర్ ఆప్షన్ అనిపించింది. అండ్ బేబీ కూడా ఉంది కదా, ఎక్కడం దిగడం అవన్నీ ఎందుకు అనేసి ఆటో మాట్లాడేసాము. సో పర్ పర్సన్ 100 రూపీస్ అయితే తీసుకుంటారు ఆటో ఛార్జెస్. అది ఫిక్స్డ్ రేట్, మనం ఎక్కడికి వెళ్ళినా అదే రేటు ఫిక్స్ ఉంటుంది. సో అక్కడ కూడా కొంతమంది లైక్ మోసం చేస్తూ ఉంటారు, ఎంగేజ్ తీసుకుంటాము అది ఇది అనేసి. అలా కాకుండా పర్ పర్సన్ 100 ఉంటుంది అక్కడ. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్ దగ్గర రాగానే ఇక్కడ రూమ్స్ తీసుకున్నాము. మేము ఫస్ట్ రామనిలయంలో తీసుకుందాం అనుకున్నాము, కానీ అక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటాయో లేవో అనేసి ప్రైవేట్ రూమ్కి వచ్చేసాము. ఇక్కడ కృష్ణ టెంపుల్ దగ్గర రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, సో అక్కడికి వచ్చేసాము. ఇంకా రూమ్లోకి రాగానే తనకి కింద పడుకోబెట్టేసాము. ఇంకా తనకి ఆటోలు అంతా పైన ఉండే లోపల తనకు చాలా అయిపోయింది. సో కింద వేస్తే ఇంకా హాయిగా ఆడుకుంటుండే. ఇంకా తర్వాత మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ కృష్ణుడి గుడిలో దర్శనం చేసుకుని ఇంకా టెంపుల్కి దర్శనానికి వెళ్దాము అనేసి స్టార్ట్ అయ్యాము.
మా రూమ్ నుంచి టెంపుల్ అయితే జస్ట్ 300 మీటర్స్ ఉండే వాకబుల్ డిస్టెన్స్లోనే తీసుకున్నాము. ఎందుకంటే దర్శనంకి అది వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనేసి. సో ఫస్ట్ మేము గోదావరిలో అయితే ఫస్ట్ డే ఏం స్నానం చేయలేదు, రూమ్లోనే స్నానం చేసేసాము. మార్నింగ్ చల్లగా ఉంటుంది కదా అనేసి ఇంకా టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఆ లోపలనే చాలా ఆకలేస్తుండే, ఇంకా టీ కూడా ఏం తాగలేదు కదా, చల్లగా ఉండే వెదర్. కొంచెం కంపేర్ చేసుకుంటే అక్కడ అంత చల్లగా ఏం లేదు, హైదరాబాద్ అంత చల్లగా లేకుండే. ఇంకా ఫస్ట్ చూసారు కదా ఇదే టెంపుల్. ఇంకా టెంపుల్ దగ్గరికి రాగానే ఇంకా టీ షాప్స్ అన్నీ చాలా ఉండే. ఇంకా ఫస్ట్ అయితే టీ తాగుదాము అనేసి టీ తాగాము. టీ తాగితే ఆ ఫీల్ వేరే ఉంటుంది, రిలాక్స్ మూడ్లో వెళ్ళిపోతాం ఇంకా జర్నీ అదంతా నుంచి. ఇంకా ఫస్ట్ అయితే టీ ఆర్డర్ చేసుకుని టీ తాగేసాము. ఇంకా అక్కడ ఎక్కువ రష్ ఏం లేదు, ఈజీగానే దర్శనం అయిపోతుంది, ఫ్రీ దర్శనం కూడా ఈజీగానే అయిపోతుంది అనేసి చెప్పారు. సో ఇంకా సరే అనుకుని వెళ్ళాము. అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇక్కడ ఈ ఆటోస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పర్ణశాలకు వెళ్ళే ఆటోస్ అంటే సైట్ సీన్స్కి వెళ్ళే ఆటోస్. ఇక మనం ఎంగేజ్ మాట్లాడుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్గా కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా రేట్స్ అన్నీ ఫిక్స్ ఉన్నాయి, దాని డీటెయిల్స్ మీకు మళ్ళీ చెప్తాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వెళ్ళాలి. టెంపుల్స్కి కూడా 2 వేస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ మనకి కనిపించింది కదా అది ఉత్తర ద్వారం, అది వైకుంఠ ఏకాదశి రోజు అంతే ఓపెన్ ఉంటుంది. ఇంకా 2 సైడ్స్ అయితే ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. సో ఇంకా మేము ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనంకి ఎలా వెళ్ళాలి అని కనుక్కొని అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్తేనే బోర్డ్స్ కూడా ఉన్నాయి. సో మేము ఫస్ట్ ఇంకా వస్తూనే దారిలో ప్రసాదాలయం కూడా ఉంది, ఇక్కడ అంతా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇంకా మేము ఫస్ట్ దర్శనంకి అయితే వెళ్దాము అని స్టార్ట్ అయ్యాము. సో అక్కడ నుంచి లైన్ స్టార్ట్, అంటే రష్ ఏం లేదు కాబట్టి ఎవరు లేరు, మేమే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా బయట అంతా పార్కింగ్, ఇంకా లోపల అంతా లైన్ ఉంది. ఇంకా మా చిట్టి తల్లి చూడండి మార్నింగే లేచింది, తనకు నిద్ర కూడా సరిగా లేదు కాబట్టి అలానే చూస్తూ ఉంది. తన నాప్ టైం ఇప్పుడు. మార్నింగ్ అర్లీగానే లేస్తుంది కానీ మధ్యలో మళ్ళీ నాప్ వేస్తుంది, ఆ టైం మిస్ అవుతుంది తనకి ఇప్పుడు. ఇంకా ఇక్కడ స్లిప్పర్స్ వదలడానికి ఉంది, ఇక్కడైతే చెప్పల్స్ వదిలేసాము. ఒక్క జోడికి 5 రూపీస్ తీసుకున్నారు, ఇక్కడ మనం పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా రీసెంట్గానే వైకుంఠ ఏకాదశి అయింది కాబట్టి ఆ డెకరేషన్ అంతా అలాగే పెట్టారు, ఫ్లవర్స్ డెకరేషన్ మొత్తము. ఇంకా మేము ఆ రోజు వెళ్ళినందుకు అది కూడా చూసుకున్నాము. అక్కడ నియర్ బై కూడా చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలానే ఉన్నాయి, లైక్ సాయిబాబా టెంపుల్, కృష్ణుని టెంపుల్, అభయాంజనేయ టెంపుల్, అలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూసాము. కొన్ని అయితే ఫాస్ట్గా చూసాము కాబట్టి కొన్ని వీడియోస్ లేవు, కొన్ని అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కొంత ప్లేస్ వరకు అయితే మనకు మొబైల్ అలో చేశారు, సో అక్కడి వరకు అయితే వీడియోలో ఉంది. ఇంకా టెంపుల్ ఇన్సైడ్ అయితే లేదు. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే టెంపుల్ ముందు గోశాల ఉంది, ఇక్కడ మనము గోవులకి గ్రాస్ తినిపించవచ్చు. 20 రూపీస్ది ఒకటి, 25 రూపీస్ది ఒక టికెట్ తీసుకుంటే వాళ్ళు మనకు గ్రాస్ ఇస్తారు, అది మనము ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా ఇదే టెంపుల్. ఇక్కడ మొబైల్ కౌంటర్ ఉంది, ఇక్కడ మొబైల్ కౌంటర్, లాకర్ ఉంది, బ్యాగ్స్ ఏమైనా పెట్టడం ఉంటే పెట్టేయచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మనకి లోపల మొబైల్ అయితే అలో చేయరు. మనము మళ్ళీ ఇక్కడ మాకు స్టెప్స్ ఎక్కలేము అన్న వాళ్ళకి లిఫ్ట్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి, అండ్ వీల్ చైర్స్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. మనం ఇక్కడ తీసుకోవచ్చు టికెట్స్ కూడా. అక్కడ నుంచి మనల్ని లిఫ్ట్లో పిలుచుకొని వెళ్తారు. ఇంకా మేమైతే స్టెప్స్ ఎక్కి అయితే వెళ్తున్నాం, మొబైల్స్ అన్నీ పెట్టేసి. దర్శనం అయితే చాలా ఫ్రీగానే ఉంది, ఆ రోజు రష్ అయితే ఏం లేదు. యాక్చువల్లీ ఏంటంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే వరకు రష్ తక్కువ ఉంటుందంట, ఫ్రైడే, సాటర్డే, సండే చాలా రష్ ఉంటుందంట. అందుకే మాకు ఒక 15-20 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అక్కడ ప్రసాదం పెట్టారు, అది తీసుకుని బయటకైతే వచ్చేసాము. ఎంత సింపుల్గా దర్శనం ఫాస్ట్గా అయింది, మేమైతే షాక్ అయ్యాము. సో అక్కడ అడిగితే లేదు రష్ తక్కువ ఉంది కాబట్టి తొందరగా అయిపోయింది, లేకుంటే చాలా రష్ ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ ఈ పెయింటింగ్స్ ఏమేమి ఉన్నాయి కదా అన్నిటికీ ఒక స్టోరీ ఉంది. ఎవరు శ్రీరామదాసు మూవీ చూసి ఉంటారు కదా, వాళ్ళకి ఈ పెయింటింగ్స్ అన్నీ చూస్తేనే ఆ స్టోరీ మొత్తం అర్థమైపోతుంది. అంటే శ్రీరామదాసు ఆ టెంపుల్ కట్టడానికి ఎలా కష్టపడ్డారు, ఆయనని జైలు ఖానీలో బంధించింది రాముడు వాళ్ళు
వచ్చి ఆయనని కాపాడింది మొత్తం పెయింటింగ్స్ అయితే అక్కడ ఉన్నాయి. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని నీట్గా పెయింట్ చేసి పెట్టారు. ఆ మూవీ చూస్తే తెలుస్తుంది మనకి ఆయన అప్పు చేసింటారు అనేసి ఆయనని జైల్లో పెట్టింటారు. ఆ అప్పు తీర్చడానికి కోసము శ్రీరాముల వారే వచ్చి 6 lakhs వరకు నాణ్యాలన్నీ ఇచ్చి వెళ్ళిపోతారు. అది ఆ సీన్ ఆయనని జైల్లో పెట్టింది, ఆయన లాక్కుని వచ్చింది, అవన్నీ పెయింటింగ్స్ కూడా అక్కడ చేశారు. అంటే ఆ టెంపుల్ స్వతహా రాముల వారి చేతితోనే కట్టించుకున్నట్టు. అంటే స్వయంగా రాముల వారు వచ్చి ఆ టెంపుల్కైనా అమౌంట్ అంతా ఇచ్చి వెళ్ళినట్టు. అంటే స్వయంభూ అక్కడ. అండ్ విగ్రహం కూడా ఎవరు మనుషులకు ఎత్తింది కాదు, అది స్వయంభూ విగ్రహం. అదే విగ్రహం దొరికింది అంట అక్కడ. సో అది శ్రీరాముల వారి స్టోరీ, అక్కడ భద్రాచలం స్టోరీ వింటే చాలా గూస్ బంప్స్ అనొచ్చు. అంతా అలా జరిగిందా రియల్ అనేసి. ఇంకా మేము దర్శనం అయినాక పర్ణశాలకి అయితే స్టార్ట్ అయ్యాము. పర్ణశాలకి ఎలా వెళ్ళాము, అక్కడ ఇంకా ఏమేం ప్లేసెస్ చూసాము, అక్కడ ఇంకా ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము, వీడియో చేశాను. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అందులో చూడండి, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.